ఆరావల్ని రక్షించుకోవడం అంటే ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధాని వాసులకు కాస్తంత ఆక్సిజన్ అందించడం, ఢిల్లీ ఇరుగు పొరుగు రాష్ట్రాలను పర్యావరణ విధ్వంసం నుంచి రక్షించడం. 250 కోట్ల సంవత్సరాల నాటి ఆరావల్ని అవలేలగా మింగేయడానికి మైనింగ్ మాఫియా చుట్టూ కాచు కూర్చున్నదని తెలుసు గనుకనే నిర్వచనం విషయంలో సుప్రీంకోర్టు అంత పట్టుదలగా ఉంది. మాటలో ఏమాత్రం తేడా వచ్చినా పర్వతాలు ఫలహారం చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని దాని భయం. 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న కొండల్నే పర్వతాలుగా పరిగణించాలంటూ కేంద్రం ఇచ్చిన నిర్వచనాన్ని గతంలో తెలుసో తెలియకో ఆమోదించిన సర్వోన్నత న్యాయస్థానం ఇంత వెంటనే తప్పు సరిదిద్దుకుని అప్పటి ఉత్తర్వులను ఉపసంహరించుకున్నందుకు సంతోషించాలి. ఇంత ఎత్తు దాటితేనే అనడంతో 95% ఆరావళి అతివేగంగా అంతరించిపోతుందని పర్యావరణవేత్తల భయం. పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్వచనాన్ని గత నెలలో మాజీ చీఫ్ జస్టిస్ గవాయ్ ఆమోదించగానే వారంతా భయపడ్డారు. ఆరావళిలో అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా పోరాడి కష్టపడి సాధించిన రక్షణలన్నీ గాలికి కొట్టుకుపోవడం బాధ కలిగించింది. మరోపక్క దేశ రాజధాని కాలుష్యంలో కొట్టుమిట్టాడుతూ ఊపిరాడని స్థితిలో ఉండడం కూడా ప్రజల్లో ఈ నిర్వచనం మీద అవగాహనకు దోహదం చేసింది. ఇటువంటి అంశాల్లో పెద్దగా చొరవ చూపని సామాన్యులు సైతం ఆరావళి పరిరక్షణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం, ప్రధాన మీడియాలోనే కాక సామాజిక మాధ్యమాల్లో సైతం సేవ్ ఆరావళి అంటూ ప్రచారాలు చర్చలు జరగడం బాగుంది. ప్రస్తుతం సిజేఐ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని త్వరితంగా స్వీకరించి నిపుణుల కమిటీ సూచనలను అహేతుకమైనవిగా భావించి మరింత సమగ్రమైన అధ్యయనాన్ని కోరుతూ అమలు నిలిపివేయడం సముచితం. లో రాజస్థాన్ ముందుకు తెచ్చిన 100 మీటర్ల ఎత్తు నిర్వచనం చాలా రాష్ట్రాలకు నచ్చింది. అధికారికంగానో అనధికారికంగానో అమలు చేసి అస్మదీయులకు ఎన్నో మేళ్లు చేసుకున్నాయి. మరో 8 ఏళ్లకు రాజస్థాన్లో FSI చేపట్టిన సర్వేలో అనేక కొండలు ఈ నిర్వచనంలో భాగంగా మాయమైపోయినట్టు తేలింది. ఆరావల్ని ఇంతవరకు ఎవరూ తాకలేదని, తవ్విపోయలేదని, ఇప్పుడే దానికి ప్రమాదం ముంచుకొస్తున్నదన్న భ్రమ ఎవరికీ లేదు. కొండలను దోచేస్తున్న కార్పొరేట్ల ధనదాహానికి ఇటువంటి నర్మగర్భమైన కుట్రపూరిత నిర్వచనాలు మరింత తోడవుతాయన్నది సత్యం. ఆరావళికి దూరంగా కూడా మైనింగ్ పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా, కొత్తగా అనుమతులు ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వాలు ఈ మధ్యలో చేసిన విన్యాసాలు సైతం ప్రజలు గమనించారు. వాయువ్య భారతానికి వందలాది కిలోమీటర్ల రక్షణ కవచంగా ఉన్న ఆరావళిలో ఇప్పటికే పోయింది ఎంతో తెలుసు కనుక ఉన్నదాన్నైనా నిలబెట్టుకోవాలని తాపత్రయపడ్డారు. పర్వతాలను, నదులను యథాస్థితిలో రక్షించుకోవడం కాక వాటి ఎత్తులు, లోతులు కొలిచి కొత్త నిర్వచనాలు సృష్టించి అంతిమంగా మాయం చేయడానికి జరుగుతున్న కుట్రను జనం గ్రహించారు. అభివృద్ధి పేరిట పారిశ్రామికవేత్తలకు వ్యవసాయ భూముల నుంచి అడవుల వరకు అన్నీ అప్పనంగా అప్పగించేస్తున్న కాలమిది. అడవులు అంతరించిపోయి పర్యావరణం నాశనమై ప్రకృతి ప్రకోపానికి, కాలుష్యానికి సామాన్యుడు బలైపోతున్నాడు. కాలుష్యం కమ్మేస్తున్న తొలి 10 నగరాల్లో మన దేశంలోనివి 1/2 డజనున్నాయి. ఢిల్లీ కాలుష్యాన్ని చక్కదిద్దలేక చేతులెత్తేసిన పాలకులు కాలుష్యం నిర్వచనాలను మార్చడానికి, గ్రేడ్లు తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాలుష్యంతో కొత్త రోగాలు రావని పార్లమెంట్లోనే సమర్థించుకుంటున్నారు. క్విడ్ ప్రోకో పద్ధతిలో మనుగడ సాగిస్తున్న రాజకీయ వ్యవస్థకు కఠిన పర్యావరణ పరిరక్షణ చట్టాలతో ప్రజలను రక్షించే ఉద్దేశం ఏమాత్రం లేదు. అధికార పక్షానికి అధికారికంగానే భూరి విరాళాలు అందుతూ ప్రతిగా ఆయా సంస్థలకు ఎన్నెన్ని మేళ్లు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఎప్పటికప్పుడు పాలకులను ప్రశ్నిస్తూ న్యాయస్థానాలను నమ్ముకుంటూ భవిష్యత్తు తరాల కోసం ఆరావళి తరహాలో ప్రతి కొండని, గుట్టని జనమే కాపాడుకోక తప్పదు. ఆరావళి ఒక్కటేనా, హిమాలయాలు, వింధ్య, పశ్చిమ కనుమలతో సహా ప్రతి పర్వతము, నది ఎన్నడూ లేనంత ప్రమాదంలో మునిగి మనుగడ కోసం అల్లాడుతున్నాయి.